హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షాశ్రుతి. ఈరోజు వచ్చేసి నవరాత్రిలో మొదటి రోజు అండి. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారు శైలపుత్రిగా అవతారం ఇస్తారు మొదటి రోజు కాబట్టి. అమ్మకి ఇష్టమైన కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో నేర్చేసుకుందాం. ఈ కట్టె పొంగలి అమ్మవారికి ప్రసాదం చాలా ఇష్టం అండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ముందుగా మనము ఈ కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో నేర్చేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. ముందుగా మనం వచ్చేసి ఒక సర్వ తీసుకొని ఒక సగం కప్పు బియ్యం తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి పెసరపప్పు వచ్చేసి 3 స్పూన్లు వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి సగం కప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. మనం పొంగలి కదా తయారు చేసేది, అందుకని ఎక్కువ వాటర్ పడుతుంది మనకి. తర్వాత వచ్చేసి పసుపు కొంచెం వేసుకుందామండి. చిటికెడంత పసుపు వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర, పసుపు ఎక్కువ వేసుకోకూడదండి, మిరియాలు. ఇప్పుడు వచ్చేసి మిరియాలు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు నాననిద్దాం. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఈ పాత్రను పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఉడికించుకోవాలి అన్నాన్ని. ఉడికేటప్పుడు ఉప్పును వేసుకుందాం కొంచెం. తర్వాత నెయ్యిని 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా ఉడికేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. ఒకసారి ఇలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేంతవరకు అన్నము. ఇలా మెత్తగా అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా మెత్త కాకుండా మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ మీద ఒక బాల పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నాను తిరువాత కోసం. ఆయిల్ వచ్చేసి ఒక 4 స్పూన్లంత ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం వేడి కానిద్దాం నూనె అనేది. తర్వాత వచ్చేసి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఒక 10 దాకా మిరియాలు వేసుకోవాలి. తర్వాత జీడిపప్పును వేసుకొని కొంచెం దూరగా వేయించుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. కొంచెం దూరగా వేగిన తర్వాత మనం ఈ పొంగల్లోకి తిరువాతను వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఒకసారి ఇలా కలిపేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలోకి తీసుకుందాము. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అమ్మకు సమర్పించి మనం ప్రసాదం తీసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోక్షశ్రుతి ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.